మీకు ఎప్పుడైనా దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగితే ఏం అడగాలని అనిపించిందా? ఒకవేళ నిజంగా అలాగే జరిగితే ఏం కావాలి దేవా అని మీరే ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ దానివల్లే ఆయన మనకి ఎంత ప్రార్థన చేసినా ప్రత్యక్షం అవ్వట్లేదేమో, దానివల్లే ఆయన్ని నమ్ముకున్నా ఇంకా మనం సమస్యల్లోనే ఉన్నామేమో. షలోమ్. దేవునితో మనకున్న సంబంధాన్ని మనము దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందడం మాత్రమే, మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా ఎదురు చూడటం మాత్రమే అనే ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మన జీవితంలో చాలా 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 నష్టాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటాం. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే నేను చదువుతున్నాను, చూడండి. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములలోనికి నేను పోవుదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. హెబ్రోను ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటాం. ఇశ్రాయేలీల మీదకి ఫిలిష్తీలు దండెత్తి వచ్చినప్పుడు గొలియాతు ఏం చేస్తున్నాడు? తమ దేవతల పేరును బట్టి ఇశ్రాయేలీల సైన్యాన్ని తిరస్కరించడము, యెహోవా దేవుని తిరస్కరించడము మనం చదువుతాం మొదటి సమూయేలు గ్రంథంలో. అప్పుడు దావీదుకి కోపం వచ్చి, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఈ జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడం ఏంటి అని చెప్పి అతను ఆ గొలియాతు మీదకి వెళ్ళటము, గొలియాతుని చంపటం, అదంతా మనం చూస్తాం. అక్కడ దావీదు చేసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు అతను అని చెప్పి అక్కడ గొలియాతు దావీదు మాటల యుద్ధం కూడా జరుగుతుంది. గొలియాతు అంటాడు, నీ కళేబరాన్ని తీసుకెళ్ళి ఆకాశ పక్షులకు ఇస్తానంటే దావీదు ఒక ప్రాముఖ్యమైన మాట అక్కడ అంటాన్ని చూస్తాం. ఏంటంటే యుద్ధము యెహోవాదే. ఎందుకంటే యెహోవా నామాన్ని, జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరిస్తున్నాడు. కాబట్టి ఆ యుద్ధంలో దేవుడు కలుగజేసుకున్నట్టు మనం చూస్తాం. దేవుడు కలుగజేసుకోవటం ఎలా అంటే రాళ్ళతో, ఆ వడిసలతో కొట్టినప్పుడు అతనికి శరీరంలో అవయవాల్లో ఎక్కడా కూడా గాయం అవటానికి అవకాశం లేని సమయంలో కేవలం అతని ముఖం దగ్గర, నుదుటి దగ్గర మాత్రమే ఖాళీ ఉంటే, అతను సర్వాంగ కవచం ధరించుకుని ఉన్నాడు కాబట్టి కేవలం ఆ చిన్న ప్రదేశంలో కూడా ఆ రాయి అతను నుదుటిలోకి చొచ్చుకుని పోవటాన్ని మనం చూస్తాం. అంటే ఏంటంటే యుద్ధము యెహోవాదే అని దావీదు చెప్పినప్పుడు దేవుడు కలగజేసుకుని అక్కడ దావీదుకి గొలియాతు మీద విజయాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తాం. అంటే ఏంటంటే దావీదు గొలియాతు మధ్య జరిగిన యుద్ధంలో అక్కడ ఏం జరిగిందంటే యెహోవా దేవుని పక్షముగా దావీదు యుద్ధం చేశారు. అందుకని యుద్ధం యెహోవాదే అని ఆయన ముందు ఒప్పుకున్నారు. దానివల్ల ఏం జరిగిందంటే దేవుడు కలగజేసుకున్నారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఘనత దావీదుకు వచ్చినప్పటికీ దావీదు చేసిన పని ఏంటంటే దేవుని యుద్ధాన్ని అతను చేశారు. దేవుని నామాన్ని డిఫెండ్ చేశారనమాట. దేవుని నామ ఘనత కోసం ఆ పని చేశారు. అందుకనే దేవుడు కలగజేసుకున్నారు. అందుకనే అబీగయలు అనే నాబాలు ఒక భార్య ఏమంటదంటే, నీవు దేవుని యుద్ధాలు చేస్తున్నావు, యెహోవా యుద్ధాలు నువ్వు చేస్తున్నావు అని అంటారు. దావీదు ఏం చేస్తున్నాడంటే యెహోవా యుద్ధాలు ఎలా చేస్తున్నట్టు, సౌలు తరుముతుంటే పారిపోతూ సమయోచితంగా అవసరమైన డిఫెన్స్ కోసం, అతని ప్రాణరక్షణ కోసం అతను చేస్తున్న యుద్ధాలని నీవు యెహోవా యుద్ధాలు చేస్తున్నావు. ఏంటంటే నేను ఈరోజు చెప్పాలనుకున్న మెయిన్ విషయం ఏంటంటే హెబ్రోన్ అంటే ఏంటంటే భాగస్వామ్యము. హెబ్రోన్ అనే పదానికి మనకు అర్థం చూస్తే అసోసియేషన్, అలయన్స్ అని వస్తాయి. అంటే భాగస్వామ్యము, దేవునితో కలిసి పని చేయటాన్ని హెబ్రోన్ అంటారనమాట. దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడంటే దేవునితో మనము కలిసి పని చేయటాన్ని దేవుడు ఎదురు చూస్తున్నారు. మనం అనుకుంటాం దేవుని దగ్గర నుంచి ఎప్పుడు మనమే, దేవుడే ఏదోటి ఇవ్వాలి, మనం ఏదోటి తీసుకోవాలనుకుంటాం. కానీ దేవునికి మనం ఇవ్వాల్సింది ఏముంది? దేవుడు మన దగ్గర నుంచి ఏమైనా ఎదురు చూస్తున్నాడా? ఎదురు చూస్తే కనుక మనం ఆఫర్ చేయవలసింది ఏముంది? ఇలా చెప్పిన వెంటనే చాలామంది అనుకుంటారు ఈ కానుకల గురించో లేకపోతే ఏదో అనుకోవచ్చు. కానీ అవేమీ కాదండి. మన జీవితం అంతా కూడా దేవునితో కలిసి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నాతో కలిసి ఉంటే తప్ప మీరు ఏం ఫలించలేరు. అంటే ఆ కలిసి పని చేయటము అనే దాంట్లో మన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. దేవునితో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బాప్తిసం పొందామో, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుని అంగీకరించామో, మనము తెలియకుండానే దేవునితో ఒక రకమైన నిబంధనలోకి వెళ్ళిపోయాం. అందుకని పాత నిబంధన, క్రొత్త నిబంధన రాయబడి ఉన్నాయి. ఆ నిబంధనలో ఏముందంటే పార్ట్నర్షిప్ ఉంది, అనగా కలిసి పని చేయటం ఉంది. చూడండి, ఇక్కడ దావీదు గురించి రాయబడిన ప్రకారం చూస్తే దావీదు ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం ప్రతి యుద్ధానికి
దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర విచారణ చేసి యెహోవా యొద్ద విచారణ చేసి ఏఫోదు తెమ్మని చెప్పి యుద్ధానికి వెళ్ళనా వద్దా అని అడిగి వెళ్ళటాన్ని మనం చూస్తాం. దేవుడు వెళ్ళమంటే వెళ్ళినట్టు, వద్దంటే మానేసినట్టుగా మనం చాలా సందర్భాలు చూస్తాం. అంటే ఏంటంటే దేవునితో కలిసి పని చేస్తున్నారు దావీదు. దానివల్ల దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే విజయం వచ్చింది. దేవునితో కలిసి పనిచేయటం ఏంటంటే మన జీవితంలో జరిగే ప్రతి కార్యానికి దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయటం, అది ఒక భాగస్వామ్యముగా భావించటం. ఏంటంటే ఒక రేడియో మనం వింటున్నాం అనుకోండి, రేడియో స్వరం మనం వింటాం కానీ తిరిగి మాట్లాడం. దేవునితో మనకున్న సంబంధం అలాంటిది కాదు. రేడియో విన్నట్టు కాదు, లేకపోతే దేవుని దగ్గర నుంచి కేవలం మనం పొందుకోవటం ఒకటే కాదు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ మనం చూస్తున్నాం కదా, మొబైల్ ఫోన్తో మనం వీడియో కూడా చూసి మాట్లాడుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. అంటే ఆ అసోసియేషన్, ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్, దేవునితో కలిసి పనిచేయటం. మన పనులు ఆయన చేస్తారు, ఆయన పనులు మనం చేయాలి. మన దగ్గర ఉంది మనం ఆఫర్ చేయాలి, ఆయన దగ్గర ఉంది ఆయన ఆఫర్ చేస్తారు. ఆ విధంగా దేవునితో కలిసి పనిచేయటాన్ని ఈ హెబ్రోనుకి వెళ్ళటము అనేది మనం చూస్తాం. దావీదు మనం చూస్తాం సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 29-30 అధ్యాయాలు మనం చూస్తే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వెళ్తే సిక్లగ్లో ఉండే దావీదు ఆ యుద్ధానికి ఫిలిష్తీయులతో పాటుకు వెళ్తే వాళ్ళు వద్దని చెప్తే తిరిగి వచ్చేసరికి ఏం జరుగుతుంది, అమాలేకీలు వచ్చి మొత్తం అందరి ఇశ్రాయేలీల యొక్క భార్య బిడ్డలు అందరినీ తీసుకుని వెళ్ళిపోవటాన్ని చూస్తాం. అప్పుడు వాళ్ళు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్స్ మనం నేర్చుకుంటాం. ఏంటంటే అక్కడ తన దేవుడని యెహోవాను బట్టి దావీదు బలం తెచ్చుకొనెను అని మనం చూస్తాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వారి భార్య పిల్లలు వాళ్ళకున్న సమస్తాన్ని వాళ్ళు కోల్పోయి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చిన తర్వాత దావీదు మనం చూస్తాం, నేను వెళ్ళనా, అమాలేకీలను తరిమెదనా, వారిని కలుసుకుందనా పట్టుకుందనా అని దేవుడిని అడగటాన్ని మనం చూస్తాం. డిస్ట్రక్షన్లో అంత నష్టపోయిన పరిస్థితిలో కూడా దావీదు దేవుని దగ్గర విచారణ చేయటాన్ని మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో మనమైతే ఏం చేస్తున్నామో తెలియదు. మనమైతే మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు మనం తీసుకుంటాం. అది దేవునితో భాగస్వామ్యం అనిపించుకోదనమాట. అయితే దేవుడు వెళ్ళమని చెప్తారు. వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్తారు, వాళ్ళు తిరిగి వాళ్ళకున్నదంతా తిరిగి తెచ్చుకుంటారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం చదువుతున్న 2వ సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చదువుతున్న విషయం ఏంటంటే ఆల్రెడీ సౌలు యోనాతాను వీళ్ళందరూ చనిపోయి దావీదుకి ఎటువంటి ఆటంకం లేదు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళటానికి. ఆ సిక్లగ్లో నివసించవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, యోధా దేశానికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇశ్రాయేల్ దేశం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను యోధా దేశానికి వెళ్ళనా అని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళమంటారు. దేవుడు చూడండి వెళ్ళమని చెప్పారు, ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పారు. అంటే ఏంటంటే హెబ్రోన్కి వెళ్ళు, యోధా దేశానికి వెళ్ళు. మనం ఇంకా చాలా ఆత్మ సంబంధమైన లోతులోకి వెళ్తే ఎన్నో విషయాలు అక్కడ వస్తాయి. హెబ్రోన్ అనే ఆ ఊరేదో ఉందో అది చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం. హెబ్రోన్ అనే పదానికి భాగస్వామ్యము అని అర్థం వస్తుంది. అబ్రహాం మొదలుకొని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షము దగ్గర గుడారం వేసుకున్నారు అబ్రహాం అని మనం చూస్తాం. దానికి కిరియత్ అర్బా అని పేరు ఉంది. ఆ తర్వాత ఇస్సాక్ అక్కడ నివసించినట్టుగా మనం చూస్తాం. తర్వాత యాకోబు కూడా తిరిగి అన్ని చోట్ల హెబ్రోన్కి రావటాన్ని మనం చూస్తాం. ఆ హెబ్రోన్ అనే ప్రదేశం ఏదో ఉందో అది చాలా కీలకమైంది. దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఎంతో లోతుంది. కానీ ఈరోజు ఒక చిన్న విషయం ఏంటంటే భాగస్వామ్యము. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునితో కలిసి పనిచేశారు. దావీదు ఎలా అయితే ప్రతి చిన్నదానికి దేవుని పర్మిషన్ తీసుకున్నారు, తన భార్య పిల్లల్ని ఆస్తిని తనకున్న సమస్తాన్ని కోల్పోయి ఎంతో డిప్రెషన్లో ఉండగా నేను వెళ్ళనా అమాలేకీల మీదకి అని అడుగుతున్నారు. మార్గం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నేను యోధా దేశం వెళ్ళనా, అతన్ని చంపడానికి ట్రై చేస్తున్న సౌలు చనిపోయిన తర్వాత నేను యోధా దేశం వెళ్ళనా అని అడుగుతున్నారు. తర్వాత కూడా మనం చూస్తాం ఏ యుద్ధానికైనా సరే వెళ్ళినప్పుడు నేను వెళ్ళమంటావా అని అడుగుతాన్ని మనం చూస్తాం. అలా అడిగినందుకు దావీదు జీవితంలో మనం విజయాలను మనం చూస్తాం. దేవుడు ఇష్టపడి నిబంధన చేయటాన్ని మనం చూస్తాం. దాన్ని దావీదు నిబంధన అంటాం. శాశ్వత రాజ్యము, దావీదుకి శాశ్వత రాజ్యాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తారు. సౌలు కుటుంబం మీద నుంచి ఆ కృపను తీసేసినట్టుగా నీ కుటుంబం మీద నుంచి తీయని, అవసరమైతే దండిస్తాను కానీ ఆ కృపను తీసేని, ఎప్పుడూ నీ సింహాసనం మీద ఒక కుమారుడు ఉంటాడు అని దేవుడు నిబంధన చేశాడు దావీదుతోటి. అంటే ఏంటంటే దేవునితో కలిసి పనిచేసినప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి రకమైన ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఈ హెబ్రోన్ అనే ప్రదేశం ఏదో ఉందో అక్కడ అబ్రహాము మనం చూస్తాం. అబ్రహాము దేవుడు వెళ్ళమంటే వెళ్ళినట్టుగా చూస్తాం, లేకపోతే ఇస్సాకుని బలిమ్మంటే ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఆ హెబ్రోన్ నుంచి వదిలిపెట్టి ఐగుప్తు వెళ్తారో అక్కడ నష్టాన్ని చూడటాన్ని మనం చూస్తాం.
నష్టపోయి అక్కడ తిరిగి రావటాన్ని, మళ్ళీ ఎప్పుడైతే హెబ్రోన్లో స్థిరపడతారో అక్కడ ఆశీర్వదించబడటాన్ని మనం చూస్తాం. అందుకని మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది, ఇస్సాకు సమయం వచ్చేటప్పుడు దేవుడు అంటారు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్తారు. దేవుడు మళ్ళీ అక్కడే ఆశీర్వదిస్తారు. యాకోబుకి నా సేవకుడైన అబ్రహాము, నా సేవకుడైన యాకోబు అని మనం చూస్తాం. నా సేవకుడు దావీదు. వాళ్ళు చేసిన పనులేంటి, వాళ్ళకున్న ఆస్తిని వాళ్ళు పెంచుకుంటూ, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ తమ జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళేమీ ప్రవక్తలు కాదు, వాళ్ళేమీ దేవుని కోసం సేవ చేసినట్టుగా ఏమీ వాక్యంలో లేదు. కానీ దేవుడు అబ్రహాముని ప్రవక్త అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అందరూ ప్రవక్తలుగా ఎంచబడ్డారు, అనగా దేవుని సేవకులుగా ఎంచబడ్డారు. దేవునితో భాగస్వామ్యము, వాళ్ళ జీవితము దేవునితో కలిసి ఉంది. ఆ హెబ్రోన్లో వాళ్ళు ఎప్పుడు దేవునితో అంటుకట్టబడిన జీవితాన్ని వాళ్ళు జీవించారనమాట. మనం మొదటి నుంచి చూస్తాం. అసలు దేవుడు మొదట ఆదాముని సృష్టించినప్పుడే పనివాడితో మాట్లాడినట్టు కాదు, తన సొంత కుమారునితో, అనగా దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో పెట్టిన వ్యక్తితో, ఒక పార్ట్నర్తో మాట్లాడినట్టుగా ఆదాముతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. ఆకాశంలోంచి పరలోకం నుంచి పడద్రోయబడిన లూసిఫర్ వాడి సైన్యం ఈ భూమి మీద ఉన్నప్పుడు, పడద్రోయబడి భూమిని నిరాకారంగా మార్చినప్పుడు, ఈ భూమి మీద దేవుడు తన ప్రతినిధిగా ఆదామును పెట్టారు. అంటే ఏంటంటే, ఆదాముకి దేవుడు తన స్వారూప్యాన్నిచ్చి, అనగా తన పనిని, తన మహిమని లోకంలో నింపాలని ఈ లోకంలో పెట్టారు. మనం అదే చూస్తాం. దేవునితో కొంతమంది కలిసి నడిచారు, కొంతమంది ఆ భాగస్వామ్యానికి ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. మనం చూస్తాం, హనోకుని చూసినప్పుడు హనోకు దేవునితో కలిసి నడిచాను. హనోకు కలిసి నడవటము అదొక భాగస్వామ్యం. కలిసి నడవటం అంటే ఎలా చెప్పచ్చు, వివాహం చేసుకునే భార్య భర్తలు కలిసి నడిచినట్టు, లేదా పార్ట్నర్స్ కలిసి ప్రయాణం చేసినట్టుగా, అది ఒక భాగస్వామ్యము. ఆ తర్వాత నోవాహు దేవుని పనిని అక్కడ మనం చేసినట్టుగా చూస్తాం. దేవుడు చెప్పినట్టుగా చేయటం. అందుకని దేవుని పార్ట్ ఏముంది, నోవాహు పార్ట్ని నోవాహు చేసినప్పుడు దేవుని పార్ట్ని దేవుడు చేశారు. ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా దేవుని తరపున వాళ్ళు పనిచేశారనమాట. అందుకని దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు. మన సొలొమోను జీవితంలో చూసినప్పుడు, సొలొమోను నీ ప్రజలు, ఇంత విస్తారముగా ఉన్న నీ ప్రజల్ని నేను నడిపించాలంటే, వాళ్ళకి న్యాయం తీర్చాలంటే నాకు జ్ఞానం సరిపోదు. విస్తారముగా సముద్రపు ఇసుకరేణువుల వంటి నీ ప్రజలు నడిపించడానికి నాకు జ్ఞానం సరిపోదు అని అడిగినప్పుడు దేవుడు దానికి సంతోషించి జ్ఞానంతో పాటుగా ఐశ్వర్యమును, ఘనతని ఇవ్వటాన్ని మనం చూస్తాం. అక్కడ ఏంటంటే దేవునితో పార్ట్నర్షిప్ అనమాట. సొలొమోను తన ప్రజలను నడిపించడానికి నాకు సామర్థ్యం కావాలని అడిగినప్పుడు దేవుడు సంతోషించి ఈయనకు కావాల్సింది కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం భాగస్వామ్యం, దేవునితో ఎలా మనం పార్ట్నర్షిప్ చేయగలం, మనం అదే విధంగా అలా కొనసాగుతూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో అయితే, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను, నేను చేయవలసిన పని ఉంది, మీకు తెలియని ఆహారం నాకుంది. దేవునితో కలిసి పనిచేయటం, నా తండ్రి ఏం చేయట నేను చూస్తాను అదే చేస్తాను, అలాగా దేవునితో కలిసి పనిచేయటం. పౌలు గారు అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏమంటారంటే, మేము దేవుని జత పని వారము అంటారు. దేవునితో కలిసి పనిచేయటం. పాత నిబంధనలోనూ భక్తులు దేవునితో కలిసి పనిచేశారు, క్రొత్త నిబంధనలో భక్తులు దేవునితో కలిసి పనిచేశారు. కానీ ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే, దేవునితో కలిసి పనిచేయటము అనే ఒక వైఖరి నుంచి మనం బయటకు వచ్చేసి ఏం చేస్తున్నామంటే, దేవుని దగ్గర నుంచి ఏదో ఎదురు చూస్తున్నాం, దేవుని దగ్గర నుంచి ఏదో కావాలనుకుంటున్నాం అంతే. మన జీవితము దేవునికి సంబంధించింది ఏమీ కాదు. మన జీవితం మన ఇష్టం, మన డబ్బులు మన ఇష్టం, మన శరీరం మన ఇష్టం, మన దేహం మన ఇష్టం. మనకి ఏముంటుంది, మనది అని అనుకుంటాం, అందులోంచి ఏదైనా దేవునికి ఇవ్వటం అని అనుకుంటాం. అలా కాదండి, అలా దేవుని వాక్యం అలా చెప్పట్లా. దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చారు, దేవుడు తన పని కోసం మనకి అన్ని వనరులు సమకూరుస్తారు. వెండి నాది, బంగారం నాది, భూమి దాని సకల సంపూర్ణత నాది అని దేవుడు చెప్తారు. కానీ అవన్నిటినీ మనకిచ్చారు. ఎందుకు ఇచ్చారు? తన మహిమని ఈ లోకంలో కనపరచడం కోసం. తన పని ఏది ఉందో అది ఈ లోకంలో జరిగించడం కోసం. మొదటిగానే మనం మాట్లాడుకున్నట్టుగా దేవుడు మనకు ప్రత్యక్షమయ్యి మనకి నీకేం కావాలి అని అడిగితే మనము ఏదేదో కోరుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఏమడుగుతాడు అని ఎప్పుడైనా ఆలోచించామా? అంటే ఏంటంటే, మన దగ్గర ఏముందో అది మనం ఆఫర్ చేస్తే, దేవుడి దగ్గర ఏముందో అది ఆయన ఆఫర్ చేస్తారు. అంటే ఏంటంటే మ్యూచువల్ అనమాట. దీన్ని ద్వైపాక్షిక సంబంధం అంటారు.
మనము ఎప్పుడు ఒకవైపే మనం కోరుకోకూడదు. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆఫరింగ్నే మనం కోరుకోకూడదు. మనం కూడా ఏం ఆఫర్ చేస్తాం, కానుకలు ఇవ్వటం అవన్నీ మనం చిన్నప్పటి నుంచి ఉన్న విషయాలే. కానీ ఏంటంటే దేవునితో కలిసి పనిచేయట. మన దగ్గర ఏముంది? మన దగ్గర సమయం ఉంది. మన సమయం అది అన్లిమిటెడ్ రిసోర్స్ అనమాట. ఎంతో సమయం మనకు దేవుడు ఇస్తున్నారు. తర్వాత మనకి శరీరం ఉంది, అనగా దేహము. మనకి వనరులు ఉన్నాయి. మన దగ్గర ఏమున్నాయి అవి మన చేతిలో ఉన్న ప్రతి వనరు. ఆ తర్వాత మన దగ్గర మనకి పిల్లలైతే పిల్లలు ఉన్నారు, లేకపోతే మనకి పరిచర్య అయితే పరిచర్య ఉంది, ఉద్యోగం అయితే ఉద్యోగం ఉంది, లేకపోతే వ్యాపారం అయితే వ్యాపారం ఉంది. ఇదంతా కూడా మన దగ్గర మనము నిలబడితే, అలా జస్ట్ నిలబడి నా దగ్గర ఏముంది అని అనుకుంటే మనకున్న ప్రతిదీ, అది ఆరోగ్యం అవ్వచ్చు, బలం అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ మనకున్న టాలెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మన శరీరము, మన నోరు, మన కళ్ళు, మన అవయవాలు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. దేవుని దగ్గర ఏమున్నాయి? దేవుని దగ్గర శక్తి ఉంది, దేవుని దగ్గర మహిమ ఉంది, దేవుని దగ్గర అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. దేవుని దగ్గర మనకి మన వైల్డెస్ట్ డ్రీమ్స్ ఏమున్నాయో అవన్నీ తీరటానికి అవసరమైన ప్రతి వనరులు దేవుని దగ్గర ఉన్నాయి. అనగా మనం ఏంటంటే అన్నీ మన దగ్గరే ఉంచుకొని ఒక జాయింట్ వెంచర్ లాగా ఆలోచించకుండా ఒక స్ట్రీమ్ లాగా మనం దేవుని దగ్గర నుంచే పొందటము అనే ఒక వైఖరిలో ఉంటే కనుక మనం ఏమీ పొందుకోలేము. మనము దేవునికి ఏం ఆఫర్ చేయగలుగుతాం? మనము దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? దేవుని దగ్గర నుంచి మనం ఎలా పొందగలుగుతాం? దేవుని దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ, కొండల మీద ఉన్న మందలు, లేకపోతే బంగారం, వెండి, భూమి మీద ఉన్న ప్రతి రిసోర్సెస్ అది నరులకిచ్చాడు అని చెప్తున్నారు. వాక్యం చెప్తుంది అలాగా. అంటే అవన్నీ కూడా దేవునితో కలిసి పనిచేయటం ద్వారా, మనకున్న ప్రతి రిసోర్సెస్ని వినియోగించడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఒకటి దేవుని పనిని మనం జరిగించవచ్చు, అది గొప్ప భాగ్యము. కానీ ఇక్కడ మన స్వార్థం కూడా మనం నెరవేరుతుంది. ఏంటంటే ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మనం పనిచేయటం మొదలు పెడతామో, దేవుని పనిని మనం చేస్తామో. చూడండి, దావీదు యెహోవా యుద్ధాలు చేశారు. దావీదు యెహోవా యుద్ధాలు చేయటం అంటే ఏంటంటే, దావీదుకి వచ్చింది ఆ ఘనత. సౌలు మహారాజు, గొప్ప రాజు, ఆ రాజుకి రాని ఘనత ఆ ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు యెహోవా సైన్యాన్ని తిరస్కరించినప్పటికీ, ఆ దేవుని నామాన్ని అవమానపరిచేటప్పటికి ఈయన కోపం వచ్చింది. చూడండి, దానివల్ల దావీదుకు 10,000 మంది అనే ఘనత వచ్చింది. ఆ దేవునితో భాగస్వామ్యం. ఒరిజినల్గా దేవుడు అభిషేకించిన సౌలుని, అది మానేసి సౌలు ఏం చేశారు? దావీదు మీద యుద్ధం ప్రకటించారు. విషపు చూపు, అప్పటి నుంచి విషపు చూపు నిలిపేటప్పటికి దేవుని ఆత్మ వెళ్ళిపోవటాన్ని, సౌలుని దేవుడు తృణీకరించడాన్ని, ఆ తర్వాత దావీదుకి రాజ్యాన్ని ఇవ్వటాన్ని, ఆ ఒక్క పనిని బట్టి, ఆ మనస్తత్వాన్ని బట్టి, ఆ హృదయాన్ని, దేవుడు దావీదుని తన హృదయానుసారమైన మనిషిని ఎందుకన్నారంటే, ఆ నేచర్ దేవునితో కలిసి పనిచేయడం. అలాంటి దావీదు కూడా దేవుని నామానికి అవమానం కలిగించేలా ప్రవర్తించినందుకు, అనగా బత్షెబ విషయంలో జరిగినప్పుడు అప్పుడు నాతాను వచ్చి చెప్తాడు, నీవు యెహోవా నామము దూషించబడటానికి నువ్వు కారణమయ్యావు కాబట్టి దేవుడు నిన్ను క్షమించాడు, కానీ ఆ బిడ్డ చచ్చిపోతాడని చెప్తారు. దానివల్ల పర్యవసానాన్ని కూడా దావీదు అనుభవించడం మనం చూస్తాం. అబ్షాలోముని వదిలిపెట్టేసి పారిపోవాల్సి వస్తుంది. అబ్షాలోమేమో దావీదు ఉపపత్నులతో పాపం చేయటాన్ని మనం చూస్తాం. తామారు, అమ్నోను, ఈ విషయాలన్నీ కూడా చాలా అస్తవ్యస్తమైన పరిస్థితిలోకి దావీదు వెళ్ళటాన్ని మనం చూస్తాం. దాని అంతటికీ కారణం ఏంటంటే దేవునితో భాగస్వామ్యము. దేవుని నామం దూషించబడటానికి దావీదు కారణమైనందుకు, అంత క్షమించిన దేవుడు, అంత రాజ్యాన్ని ఇచ్చి నిబంధన చేసిన దేవుడే మళ్ళీ తిరిగి ఇదన్నీ తీర్పు తీర్చడానికి మనం చూస్తున్నాం. కాబట్టి దేవునితో కలిసి పనిచేయట అనే ఒక వైఖరిని మనం అలవాటు చేసుకుందామండి. మన దగ్గర ఏముంది? ప్రభువా, సమయము నీది, నా ధనము నీది, మనది. అంటే మనం మళ్ళీ ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి నాదంతా దేవునిది అని కూడా కాదు. దేవుడు మనకి ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ కూర్చుని వీడియో చేయడానికి అవకాశం వచ్చింది, లేదా ఇప్పుడు మీరు చూసే అవకాశం ఉంది, మీరు చూస్తున్నారు. ఇది మన చాయిస్, మన ఇష్టం. మనం ఇప్పుడు కావాలంటే ఏం కావాలంటే అది చేయొచ్చు. దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ భాగస్వామి, దేవునితో కలిసి పనిచేయటం, హెబ్రోనుకు వెళ్ళు. మనం ఎప్పుడు కూడా దేవునితో కలిసి పనిచేయట అనే ఒక స్టేజ్లో, ఆ స్థాయిలో ఎప్పుడు ఉంటామో, హెబ్రోన్కి వెళ్ళిన వెంటనే అక్కడ యోధా దేశానికి రాజు అవ్వటము, తర్వాత ఇశ్రాయేల్ దేశానికి రాజు అవ్వటము, చుట్టుపక్కల అన్ని దేశాలని గెలవటము, తర్వాత శాశ్వత సింహాసనం అక్కడ స్థాపించబడటం, అదే దావీదు గర్భవాసంన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం కూడా మనం చూస్తాం. ఎందుకు తెలుసా? దేవునితో కలిసి పనిచేయటం ద్వారా. కాబట్టి మనమేం చేయగలం అంటే, ప్రభువా, నేను నీతో కలిసి పనిచేస్తాను,
మనం తీర్మానం చేసుకుందాం. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుందాం. ఏంటంటే నేను ఎప్పుడు కూడా నా ప్రార్థన చేసి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని దేవుని దగ్గర నుంచి మనం ఏదో పొందుకోవాలి అనే ఒక వైఖరిలో నుంచి దేవునికి మన దగ్గర నుంచి ఏం కావాలి, దేవునికి మన సమయం కావాలి, దేవునికి మన రిసోర్సెస్ కావాలి. దేవునికి శరీరం లేదు, దేవుడు ఆత్మస్వరూపి, దేవునికి శరీరం కావాలి, దెయ్యానికి కూడా శరీరం కావాలి. అందుకని దెయ్యాలు కొంతమందిని వాడుకుంటున్నాయి. మరి అలాంటప్పుడు దేవుడు వాడుకోవటానికి కొంతమంది శరీరాలు కావాలి కదా. అనగా దేవుడు ఆత్మ ద్వారా మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపించిన పనిని మనం చేయాలి. దానికి ప్రతిఫలంగా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. మనం ఎదురు చూసే ప్రతిదీ, దేవుని దగ్గర ఉన్న ప్రతి రిసోర్సెస్ మనం ట్యాప్ చేయగలుగుతాం. పరలోక నిధుల తాళపు చెవులు మనం పట్టుకోగలుగుతాం. ఎందుకంటే అవన్నీ అక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే మన ఆఫీస్ అనగా ఇంకా మనకి దేవుడిచ్చిన పిలుపు అనేదాన్ని కొత్త నిబంధన గ్రంథంలో ఆఫీస్ అంటారు. అనగా ఆ ఆఫీస్ దేవుడు మనకి నియమించిన పనిలోకి మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఎన్ని రిసోర్సెస్ కావాలంటే అన్ని రిసోర్సెస్ ఉంటాయి. ధనం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. దేవుని కోసం పనిచేయటం మొదలు పెడితే మనకు ఆరోగ్యం వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారని. పక్షిరాజు వలె మనకి ఆల్రెడీ ఆరోగ్యం క్షీణించిపోతున్నా సరే ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ప్రతి విధమైన రిసోర్సెస్ దేవుని దగ్గర ఉన్నాయి. మనం అటువంటి రిసోర్సెస్ మనం పొందుకుందాం. ఎప్పుడు నేను దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి అనే వైఖరిలో నుంచి మన ప్రతి దినము ఉదయం లేచామంటే కనుక దేవునితో కలిసి పనిచేయటము. ప్రభువా ఈరోజు ఏం చేద్దాము అని మనము ఆ ప్రార్థనలో దేవునితో కలిసి దేవుని ప్రేరేపణ బట్టి వాక్యం చదువుకుని ధ్యానం చేసి మనం గనక ఆ దేవుని అనుమతితో ఒక 100 రూపాయలు వచ్చినా సరే మన చేతిలోకి దేవునితో కలిసి ఖర్చు పెట్టడం అనేది మనం అలవాటు చేసుకుంటే మనం ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ ఆశీర్వదించబడుతుంది, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మన పిల్లల్ని, మనకున్న సమస్తాన్ని దేవునితో కలిసి పనిచేయాలి. మన ఇష్టం వచ్చినది చేయొచ్చు. మనకు కావాలంటే ఉద్యోగస్తులను చేయొచ్చు, వ్యాపారస్తులను చేయొచ్చు, లేదా దేవుని సేవకులను చేయొచ్చు. ఏం చేసినా సరే అది ఒక పార్ట్నర్షిప్, దేవునితో కలిసి పనిచేయటం. మనమైనా సరే ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, దేవుని కోసం పని చేయొచ్చు, వాక్యాన్ని ప్రకటించవచ్చు. కానీ ఏం చేసినా సరే దేవునితో కలిసి పనిచేయటం. ఇటువంటి వైఖరిని మనం అలవాటు చేసుకుంటే దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వదించబడతాం. మనకు కావాల్సినవన్నీ దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. మనం దేవునికి అవసరమైన మనం ఇస్తాం. ఏం జరుగుతుందంటే అది ఒక భాగస్వామ్యంగా ఉంటుంది. మన జీవితం సార్థకం అవుతుంది. అటువంటి శ్రేష్టమైన జీవితాలకు మనం అందరం వెళ్దాం. దేవుడిచ్చిన మాటలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.